సేఫ్ షాప్ కోసం మన బిగ్ ల్యాబ్స్ కొడదామండి. బిగ్ ల్యాబ్స్ అండి మన కంపెనీ కోసం. రైట్. నా పేరు లీనా అండి. నేను చదువుకునేది 7th క్లాస్ అన్నమాట. నేను సేఫ్ షాప్ లో రాకముందు ఒక చిన్న చిల్లర అంగిడి అనేది షాప్ అనేది పెట్టుకొని ఉంటాను అనమాట. తర్వాత ఇప్పుడు సేఫ్ షాప్ లోకి వచ్చి ర్యాంక్ 7 కంప్లీట్ చేసి ఇప్పుడు తోపాస్ లెవెల్లో ఉన్నానండి. ఇదండి నా బిజినెస్ రాకముందు బిఫోర్ సేఫ్ షాప్ అన్నమాట. చిల్లర అంగిడి అంటే నాకు ఏజ్ 14 ఏళ్ళు ఉండేటప్పుడే నేను ఆ, అంటే కుటుంబ బరువు అంతా నేనే తీసుకున్నానంట. అంటే మా నాన్న వచ్చి కూలి పని చేసేదన్నమాట. ఇంటి బాధ్యత అనేది నేనే తీసుకోవడం వల్ల నాకు 16 అంటే 7th క్లాస్ అయిన వెంటనే నేను వర్క్ లోకి అనేది దిగేసినాను అనమాట. సంపాదించాలా, ఇంటిని పోషించాలని ఒక ఉద్దేశంలో అప్పుడే అన్నమాట. అంటే దానికి కూడా కారణం ఉంది. నేను చదివేతా అనేది 7th వరకే ఉన్నింది అనమాట. దగ్గర స్కూలు, మళ్ళీ దూరం వెళ్ళడం నా వల్ల అవ్వలేదు కాబట్టి స్కూల్ అనేది మానేసి అక్కడే నేను ఒక డిజైనర్ గా పనిచేస్తాను అనమాట. కాన్వెంట్ అనమాట, సిస్టర్ కాన్వెంట్ లో డిజైనర్ గా పనిచేస్తా. దగ్గర దగ్గర కరోనా రానంత వరకు నేను అదే ఒక్క పనిలోనే ఉంటుంది అనమాట. ఆ ఒక్క దాంట్లోనే సంపాదించి చెల్లెల్ని చదివించడం, అన్నని చదివించడం, వాళ్ళని మంచి లెవెల్లో అనేది తీసుకొని వచ్చినానమాట. ఆ టైంలోనే మనకు అనుకోకుండా కరోనా రావటము, నేను చేస్తానే పని మూతపడటము, ఇంకేం చేయాలో అర్థం కాకుండా అప్పుడు అనేది ఈ డ్వాక్రా గ్రూప్ లో లోన్ తీసుకొని ఈ చిల్లర అంగడి అనేది పెట్టడం జరిగిందన్నమాట. ఈ టైంలోనే అన్నమాట, ఈ జర్నీలోనే మ్యారేజ్ అవటం. ఆ మ్యారేజ్ లో తెలిసిన విషయమే నాకుండే లోపానికి మంచిగా దొరకలేదన్నమాట. ఏదో ఆ తల్లి తండ్రి లేని అతను అయితే అమ్మ నాయన్ని ఫ్యామిలీని చూసుకుంటారు, నాకు తోడుగా ఉంటారు అనేసి ఆ ఉద్దేశంతో మ్యారేజ్ అవ్వడం జరిగింది. తర్వాత తెలిసింది ఆయనకి హెల్త్ ప్రాబ్లం ఉందనేసి తొందరలోనే చనిపోవడం జరిగింది. ఆ టైంలో చనిపోయిన తర్వాత అమ్మ సపోర్ట్ ఉన్నింది. అమ్మ ఉంటుంది అనుకుంటే అమ్మ కూడా కరోనా దీంట్లో ఆ వేలో చనిపోవడం జరిగింది. ఇలాంటి సిచ్యువేషన్ లో అండి ఈ చిల్లర అంగడి అనేది పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ ఏమంటే ఎక్కువ అంగట్లో నుంచి మనం సరుకులు వేసేదే కానీ దాని నుంచి ఒక 10 రూపాయలు వచ్చేదైతే ఉండదన్నమాట. ఎందుకంటే తీసుకొని పోయే వాళ్ళు మళ్ళీ డబ్బులు రిటర్న్ ఇవ్వకుండా అలా ఇబ్బంది పడే టైంలో అండి నాకు సేఫ్ షాప్ అనే అవకాశం అనేది వచ్చిందనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి నా జర్నీ అనేది స్టార్ట్ అయింది. అనుకోకుండా అందరిలాగే నేను కూడా సొంత మా మేనమామ కూతురు ద్వారానే వచ్చింది అవకాశము. ఇక్కడ నా పక్కన కూర్చోండే ఆమె అన్నమాట, మా మేనమామ కూతురు అన్నమాట. ఈయన ద్వారా వచ్చింది అవకాశం. ఆమె టీచర్ అన్నమాట. నా పరిస్థితి చూసి నాకు ఈ అవకాశం తీసుకురావాలనేసి ఆ రోజు తీసుకోవడం, మా అప్లయన్స్ ద్వారా నాకు ఈ అవకాశం వచ్చింది. అందరూ చేసినట్లు నేను కూడా సైన్ అప్ చేసినానండి. సైన్ అప్ చేసిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అక్క నా పక్కన వాళ్ళైతే 10 సార్లు చెప్తారు ఎవరితో డిస్కషన్ చేయొద్దు అనేసి. మనం కూడా చెప్తానే ఉంటాము. కానీ మనం చేసే తప్పేమంటే సైన్ అప్ అయిన వెంటనే మనకి ఈ సక్సెస్ నచ్చుతుంది కాబట్టి ఎక్కువతో డిస్కషన్ చేస్తాం అనమాట. అలా చేయడం వల్ల చాలా మంది నన్ను వద్దని చెప్పినారు. నీ వల్ల కాదు, నీకు సపోర్ట్ లేదు, ఇది ఇదంతా జరిగే పని కాదు, మనుషులతో కూడిన వ్యవహారం ఇది, మళ్ళీ ఇంటిపైకి వస్తారు అది ఇది చెప్పడంతో భయపడి తర్వాత నేను బిజినెస్ చేయకూడదు అనేసి డిసైడ్ అయిపోయింటాను అనమాట. వీళ్ళు చాలా సార్లు ఫాలో అప్ చేసినా కూడా నేను వాళ్ళకి అందుబాటులో ఉండేదాన్ని కాదనమాట. ఒక్కోసారి నేను ఫీల్డ్ లోకి పోయినప్పుడు సైన్ అప్ చేసి ఫాలో అప్ పోయినప్పుడు వేరే వాళ్ళు ఎలా మనం ఉన్నా కూడా మనుషులు లేదని ఎలా చెప్తున్నారు, అదంతా ఇప్పుడు నాకు గుర్తొస్తుంది. నేను చేసిన పని అనమాట. అప్పుడు నేను కూడా తప్పించుకునేదాన్ని వాళ్ళకి దొరకకుండా, పక్క ఇంటికి వెళ్ళిపోయేది, లేకపోతే ఉండుకొని కూడా లేదని చెప్పేసి ఇలా తప్పించుకుంటా ఉంటే అనుకోకుండా ఆ రోజు అన్నమాట దేవుడే మా గురించి రూపంలో మా ఇంటికి వచ్చినారనమాట. నా కష్టాలని బాధలన్నీ తొలగేదానికి అదే ఫస్ట్ మెట్టు అన్నమాట. మా గురించి మా ఇంటికి రావటం, నన్ను కూర్చోబెట్టి ఏ లైఫ్ లో కూడా ఎవ్వరు నాకు ఇప్పుడు 42 అవుతుంది, ఇంత ఏజ్ లో నీకు నేను సపోర్ట్ చేస్తానన్న వ్యక్తి కానీ మనుషులు ఎవ్వరు కూడా లేదండి. ఒకే ఓన్లీ ఓన్లీ మన చిన్నమ్మ అన్నాడు, నీకు సపోర్ట్ చేపిస్తాను ఆయన అయినాను. తర్వాత నెక్స్ట్ వెంటనే మా గురించి చాలా మంది భయపడతారనమాట. సొంత మన ఐడి వేసిన తర్వాత సొంత మన ఫ్యామిలీ ఐడి అనేసి మా గురించి ఆ రోజు క్లియర్ గా చెప్పినాడు. వేస్తేనే మా చెల్లెల్ని డిస్కషన్ చేయకుండానే మా చెల్లెల ఐడి కూడా వేసిన అనమాట. ఇక్కడ పక్కన ఫోటో ఉండేది వచ్చి బాబా సారు డిడి క్లోజ్ చేసిన ఫోటో అన్నమాట అది. డేర్ చేసి మా చెల్లెని జాయిన్ చేపించినాను. చాలా మంది భయపడతారు సొంత వాళ్ళని నేర్పించుకునేకి. కానీ మన ఐడి తర్వాత మన సొంత వాళ్ళు ఉంటే మీకే తెలుసు ఈ రోజు వాళ్ళు నాకు ఎలా సపోర్ట్ చేస్తున్నారని. కాబట్టి మనం ఫస్ట్ మన డీడీ ఇచ్చిన వెంటనే మన బయట
వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదండి. మన ఇంట్లో సొంత డౌన్ లైన్ వాళ్ళ ఇంట్లో జరగటం జరిగిందనమాట. ఎందుకంటే మా ఇల్లు సరిగ్గా లేదనేసి ఆ టైంలో అక్కడ వాళ్ళ ఇంట్లో జరగటం జరిగిందనమాట. ఇలా స్టార్ట్ అయిందండి నా జర్నీ. అప్పుడే బెస్ట్ పర్ఫార్మర్ కూడా పేరు కూడా తెచ్చుకున్నాననమాట. ఈ ఫోటో ఎందుకు పెట్టినానంటే ఫస్ట్ అందరూ ఫంక్షన్‌కి రావడానికి ఏదో ఒక కారణాలు చెప్పి తప్పించుకునేకి చూస్తారండి. సేమ్ నేను కూడా ఆ రోజు మా గురించి జాయిన్ అయిన కొత్తలోనే రత్న అవార్డ్స్ ఇదే ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది. చిన్నమ్మ నేను రాననే మొండికేసినాను. కానీ అప్లయన్స్ బలవంతంగా పిలుచుకొచ్చినారు. దాంట్లో వేరే చిన్నమ్మ గురించి ఫోన్ చేసి అన్నారు. "నువ్వు రావాలా చెల్లి, నువ్వు వస్తేనే బిజినెస్‌లో నిలబడేకి అవుతుంది" అనేసి. సరే ఇంతే ఖర్చు పెట్టేసినా ఇదేమవుతుంది వెళ్దాం అనేసి వెళ్ళినానండి. చూడండి ఆ రోజు దొడ్డి దిలీప్ కుమార్‌ది ఆ రోజు వాళ్ళ భార్య చూసినానండి సెలబ్రేషన్. సేమ్ నాది అదే సిట్యుయేషన్ కదా! హస్బెండ్ లేకుండా. సేమ్ అక్కడ చూసిన ఏరా ఇంత అభిమానము మా వికాస్ మా గురించి ఫస్ట్ టైం అండి వికాస్ మా గురించి నీ నా అదృష్టం అంటే ఏమంటే ఫస్ట్ ఫంక్షన్ లోనే నేను వికాస్ మా గురించి సోమశంకర్ గురించి డైరెక్ట్ గా చూడడం అనమాట. అక్కడ చూసినాను వాళ్ళు వాళ్ళ పిల్లోని ఎత్తుకోవడం గాని ఆ చెక్కు పరంగా గాని ఎంత మంది అభిమానం చూపిస్తున్నారు. ఇది బయట లైఫ్ లో ఎక్కడ దొరుకుతుంది? ఇదైతే సేఫ్ షాప్ లోనే ఇది సాధ్యం అవుతుంది. సేమ్ నాది అదే సిచ్యువేషన్ కాబట్టి నేను అక్కడ డిసైడ్ చేసుకున్నాను మా గురించి చేసే సేఫ్ షాపే చేయాలని. ఈ ఒక్క ఫంక్షన్ లోనే నేను అది డిసైడ్ చేసుకుని తర్వాత వచ్చి ఫాస్ట్ గా అండి ఎంత ఫాస్ట్ గా బ్రాంజ్ అనేది తీసుకున్నాను అనమాట. ర్యాంక్ 1 లేదు బ్రాంజ్ తీసుకున్నాను. ఆ టైంలో మా గురించి తోఫాజ్ ఫంక్షన్ అనుకుంటా ఇది బ్రాంజ్ అనేది తీసుకున్నానండి. తర్వాత ర్యాంక్ 2 అన్నమాట. చూడండి ఇది నాకు ఎప్పటికీ మర్చిపోయిన రోజు అండి ఇది. అసలు నేను ఊహించనే లేదనమాట ఈ సెలబ్రేషన్ మా గురించి ఎంత ఎడ్యుకేషన్ చేసినారంటే సోమశంకర్ మా గురించి దగ్గర నా గురించి అంత ఎడ్యుకేషన్ ఫస్ట్ టైం అండి నేను కెమెరా ముందు నేను ఎప్పుడు కానీ ఏ ఫంక్షన్లకి ఏ దీనికి నేను వెళ్ళింది లేదండి. ఎందుకంటే నాకు ఉండే లోపము వీడియోలు అంతా కనబడిస్తుందని ఒక ఉద్దేశంతో నేను ఎక్కడ వెళ్ళేదాన్ని కాదు. ఒకవేళ మ్యారేజ్ బలవంతంగా పిలుచుకోపోతే ఒకే కూర్చున్న దాని నుంచి లేసేదాన్ని కాదనమాట. అట్లా ఉండిన దాన్ని ఆ రోజు ఫస్ట్ టైం సడన్ గా మా గురించి నా పేరు పిలవటంతో అది ఆ రోజు కెమెరా ముందు వస్తా అంటే నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది. కానీ ఏదైతే నేను నాకు మైనస్ అనేసి ఎప్పుడు బాధపడతా అంటేనో కానీ ఈ రోజు అదే నాకు ప్లస్ అయిందండి. ఆ రోజు దేవుడు అనుకున్నాను ఎందుకు దేవుడు నాకు ఈ లోపం ఇచ్చినాను. అమ్మ చెప్తానే ఉంటుంది నీకన్నా మోసంగా ఉండే వాళ్ళు ఉంటారు మనం అట్లా ఊహించుకోవద్దు అనేసి. కానీ అనుకునేదాన్ని ఎందుకు ఈ దేవుడు ఇట్లా ఇచ్చినాడు, దేవుడు నిజంగా ఎందుకు ఇచ్చినాడు ఈ రోజు అర్థమవుతుంది. నాకు కానీ ఈ లోపం లేకుండా ఉంటే నేను ఈ సేఫ్ షాప్ అవకాశం కూడా నేను తీసుకోను. నేను కరెక్ట్ ఖచ్చితంగా మంచిగా చదువుకొని ఉద్యోగం చేస్తానంటే ఈ అవకాశం వచ్చింటే నేను వద్దనింటాను. ఇలాంటి బంగారు భవిష్యత్తు ఇచ్చేదానికే దేవుడు నాకు ఈ లోపం పెట్టినాడనేసి నాకు ఆ రోజు తెలిసిందనమాట. ఆ రోజు నాకు సోమశంకర్ గురించి దృష్టిలో నా పేరు అనేది నిలబడిపోయిందనమాట. మా గురించి అంత ఇదిగా నన్ను ఎడ్యుకేషన్ చేసిన దానికి కొట్టుకో ధన్యవాదాలు మా గురించి. తర్వాత ర్యాంక్ 3 అనమాట. ర్యాంక్ 2 అయిపోతేనే మా గురించి ఆ ఫంక్షన్ అయిపోయిన తర్వాత సిస్టమ్ అనేది నా చేతికి ఇచ్చినారనమాట. సిస్టమ్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ టైం పలంనేరులో అంటే నేను సిస్టమ్ తీసుకున్న తర్వాత ఫస్ట్ కోర్ ట్రైనింగ్ అనమాట. అదే ఫస్ట్ టైం నరేష్ మగురిని కూడా చూడటం అనమాట. మా గురించి వచ్చినాడు ర్యాంక్ 3 ప్లాటినము టార్గెట్ కూడా విన్ అయినా అనమాట. మంచిగా నా టీమ్ తో మంచిగా సెలబ్రేషన్ అనేది చిన్న మా గురించి చేపించిన అనమాట. చిన్న మా గురించి వచ్చినారు. ఇద్దరు మా గురుజీల ద్వారా నాకు ఆ రోజు మంచిగా సెలబ్రేషన్ అనేది జరిగింది మా ఊర్లోని. తర్వాత ర్యాంక్ 3 తర్వాత ఫోకస్ పెట్టినాం అనమాట. ర్యాంక్ 4 అనమాట. అప్పుడే ఛాంపియన్ ట్రోఫీ అనేది కూడా పెట్టినారు. ఆ ఛాంపియన్ ట్రోఫీ కోసం చేసే విధానంలో నేను ర్యాంక్ 4 కూడా కంప్లీట్ చేసుకున్నాను అనమాట. తర్వాత ర్యాంక్ 5 కంప్లీట్ అయింది. తర్వాత ర్యాంక్ 6 అనమాట. ర్యాంక్ 7 చూడండి అసలు ఊహించనే లేదు మా అని చెప్పేటప్పుడే చెప్పినారు మీరు ఫ్లైట్ ఎక్కే అవకాశం అంతా ఉండగా చదువుకొని ఉద్యోగాలు చేసే వాళ్ళ దగ్గర కూడా పాస్పోర్ట్ లేదని. కానీ నా దగ్గర మా చెల్లెల దగ్గర పాస్పోర్ట్ అనేది ఉండదు అనమాట. అది గ్రేట్ మన సేఫ్ షాప్ వల్ల ఇది అంతా జరుగుతుందండి. పాస్పోర్ట్ తీసుకోవడము వరుసగా అండి నేను జాయిన్ అయిన ర్యాంక్ 2 నుంచి వరుసగా ఏ టార్గెట్ పెట్టినారో ఒక్క టార్గెట్ మిస్ అయినాను. కంటిన్యూగా 6 టార్గెట్లు అనేది విన్ అవుతానే వచ్చినాను అనమాట. ఫస్ట్ టైం ఫ్లైట్ చూడడము నా టీమ్ తో కలిసి నిజంగా ఆ రోజు మర్చిపోని రోజులండి ఇది. నా టీం వాళ్ళంతా ఒకేసారి 10 మంది దాకా బ్యాంకాక్ వెళ్ళడం ఇలా అనేది జరిగింది. మళ్ళీ పలమనేరులోనే మాగుర్చి చేతులతో నరేష్ మాగుర్చి చేతులతో ఐఫోన్ అనేది అచీవ్మెంట్ అనేది జరిగింది. నా అచీవ్మెంట్ అనమాట ఇదంతా. తర్వాత మా చిన్న మాగుర్జితో కారు కూడా బుకింగ్ అయింది.
తొందరలోనే డిసెంబర్లోనే కార్ డెలివరీ కూడా. అసలు ఇది చూడండి, చాలా మంది సేఫ్ షాప్ ని నమ్మరండి, కొంచెం ఓపిక లేకుండా వెళ్ళిపోతా ఉంటారు. కానీ ఎవరైతే నమ్మి ఓపికతో ఉంటారో ఖచ్చితంగా ప్రతి ఒక్క అచీవ్మెంట్ అనేది మనము ఖచ్చితంగా తీసుకోవచ్చండి. ఈరోజు చూడండి, పెద్ద చెక్కులు అంట ఇక్కడి నుంచి అండి. నా లైఫ్ లో చేసినాను చూసిన అప్పులు ఎవరంటే 50,000 1,00,000 అప్పు చేసే దాంట్లో చూసినాను, కానీ ఆ రోజు నా అకౌంట్ వచ్చింది నేను ఎప్పుడు చూడలేదన్నమాట. గ్రేడ్ అన్నమాట, మన సేఫ్ షాప్ లో ఉండడం వల్ల ఇంత పెద్ద చెక్కులు తీసుకోవడం జరిగింది. ర్యాంక్ 6 చెక్, ర్యాంక్ 7 ఇన్కమ్ అన్నమాట. చూడండి ఇక్కడ అప్లయన్స్ అన్నమాట. అప్లయన్స్ అంటే నిజంగా సోమశంకర్ మగుజీ ఒక మాట అంటారండి, ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నమాట. ఒక చెట్టు అనేది ఉంటుంది, కింద వేర్లు ఉంటాయి, మధ్యలో మన ఖండం అనేది ఉంటుంది, కొమ్మలు ఉంటాయి, చిగురు ఆకులు ఉంటాయి. మా గురించి ఒక మాట అన్నాడు, మధ్యలో ఉండేది మనం అన్నమాట, కింద వేర్లు అనేది అప్లయన్స్ అన్నమాట, పైన చిగురు ఆకులు అనేది డౌన్ లైన్స్ అన్నమాట. డౌన్ లైన్స్ వస్తా ఉంటారు వెళ్ళిపోతారు, ఆకులు చిగురు రాలిపోతా ఉంటుంది, మళ్ళీ కొత్త చిగురు వస్తా ఉంటుంది, అట్లా డౌన్ లైన్స్ వస్తా ఉంటారు వెళ్ళిపోతారు. మనం అనేది కింద వేర్లను కానీ గట్టిగా పట్టుకున్నామంటే ఎంత మంది వచ్చి వెళ్ళినా కూడా అప్లైన్ అనే వాళ్ళు కానీ తోడున్నారంటే ఈ బిజినెస్ లో సక్సెస్ అవ్వచ్చండి. ఖచ్చితంగా అండి, అప్లైన్ లేకుండా మనం ఈ బిజినెస్ చేయలేమండి, అది మటుకు పక్కా అన్నమాట. ఎవరైతే అప్లైన్ ని గుడ్డిగా నమ్మి అప్లైన్ చేతిలో చేయి పెట్టి నడుస్తారో వాళ్ళకి అసలు ఫెయిల్యూర్ అనేది ఉండదన్నమాట. ఒకవేళ అప్ అండ్ డౌన్ ఉన్నా కూడా మళ్ళీ పికప్ అయిపోతారన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు ఒక మంచి అప్లైన్ ని అంటే మన చిన్న మగురుజీ గైడ్ లైన్స్ లో కానీ నరేష్ మగురుజీ గైడ్ లైన్స్ లో ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా వాళ్ళందరూ సక్సెస్ అవుతారండి. ఈ రోజు నా లైఫ్ ఇంత తొందరలో ర్యాంక్ 7 కంప్లీట్ చేయడానికి కారణము మన చిన్నమ్మ గురుజీ అన్నమాట. ప్రతిరోజు ఈ రోజు వరకు అండి, నేను జాయిన్ అయినప్పటి నుంచి ఈ రోజు ఒక్క రోజు కూడా నేను జూమ్ కి రాకుండా ఉన్నింది లేదు, సిస్టమ్ కనెక్ట్ కాకుండా ఉన్నింది లేదు, ఫంక్షన్ కి రాకుండా ఉన్నింది లేదు అనమాట. నా దేమంతా ఏమి దీంట్లో సక్సెస్ అవ్వాలని స్టార్టింగ్ లో నుంచి ఇప్పుడు మా గురించి చెప్పినట్లు సర్వర్ గా ఇటు నేను నెంబర్ 1 గా సక్సెస్ అయినాను. సూపర్వైజర్ లో కొంచెం డౌన్ అవుతాను మా గురించి, అది మీ బ్లెస్సింగ్ మీ గైడ్ లైన్స్ తో నేను మళ్ళీ పికప్ అవుతాను ఖచ్చితంగా. ఎప్పుడైతే ప్రతి ఒక్కరు దీంట్లో సక్సెస్ అవ్వాలని గట్టిగా ఎవరైతే అనుకుంటారో వాళ్ళు ఒక్క 1 ఇయర్ ఎవరైతే సర్వెంట్ గా పనిచేస్తారో నిజంగా మంచి రిజల్ట్ అనేది తీసుకోవచ్చు అనమాట. ఇంకా గురుమాత అయితే ప్రతి ఒక్క, నాకైతే చదువు లేదు కానీ సిస్టమ్ పరంగా ఏది మిస్ అయినా కూడా మా గురుమాత ఒక్కొక్క నిమిషంలో ఫోన్ చేసి గురుమాత మాకు హెల్ప్ చేస్తుంది అనమాట. అట్లా సాల్వ్ చేస్తా, గురుమాత సపోర్ట్ కూడా ఉంది కాబట్టి ఈ రోజు గురి సపోర్ట్ ఉంది కాబట్టి నేను ఈ రోజు ఈ లెవెల్ వరకు వచ్చినాను అనమాట. ఇది ఎప్పటికీ మర్చిపోను. నెక్స్ట్ టీమ్ అన్నమాట. టీమ్ కి ఎప్పుడు కానీ ఎప్పుడైతే యూనిటీగా ఉంటుందో, ఇది చూడండి ఎంత పెద్ద టీం, యూనిటీగా ఎప్పుడైతే ఉంటుందో ఆ రోజు సక్సెస్ అనేది ఈజీగా వస్తుంది అనమాట. యూనిటీ అనేది టీమ్ లో మిస్ కాకుండా మనం ప్రతి ఒక్కరు చూసుకోవాలన్నమాట. థ్యాంక్ యూ మా గురుజీ, నాకు ఈ అవకాశం ఇచ్చేందుకు. నాకైతే సోదా ప్లాన్ ఇచ్చినారు మా గురుజీ, నిజంగా గ్రేట్ అండి మా గురుజీ. ఈ 8 సెప్ ట్రైనింగ్ లో నాకు ఏదైనా నచ్చిందంటే సోదా ప్లానే అన్నమాట. నాకు ప్లాన్ చెప్పటము నాకు అంత ఇష్టం అన్నమాట. నేను నిజంగా మా గురించి వాళ్ళు చెప్తా అంటారు, ఎక్కడైనా బిజినెస్ దూరంగా చేస్తే మేము బిన్నా సక్సెస్ అవుతుంది అనేసి, అంటే అప్లైన్ దూరంగా ఉంటే వాళ్ళు బిన్నా సక్సెస్ అవుతారని. సేమ్ నాది కూడా అలాగే అన్నమాట. నా అప్లైన్స్ దూరంగా ఉండటం, నియరెస్ట్ అప్లైన్ దూరంగా ఉండటం, దాని పించి మన మా గురించి చాలా దూరంలో ఉండటం వల్ల ప్లాన్ చెప్పే దాంట్లో నేను తొందరగా నేర్చుకున్నానండి. ఎవరైతే ఈ బిజినెస్ లో ప్లాన్ చెప్పేది నేర్చుకుంటారో వాళ్ళే ఫాస్ట్ గా ఇట్లా సక్సెస్ అవుతారండి. ఎప్పుడు కానీ అప్లైన్ కోసం ఎదురు చూసేవాళ్ళు, డౌన్ లైన్స్ చెప్తే చెప్పనీలే అని అనుకునే వాళ్ళు ఎప్పటికీ దీంట్లో సక్సెస్ కాలేదు. ఇది మటుకు 100% అన్నమాట. ఎవరైతే ప్లాన్ నేర్చుకుంటారో వాళ్ళు ఈజీగా సక్సెస్ అవుతారండి. నాకు కూడా ప్లాన్ స్టార్టింగ్ లో చెప్పేటప్పుడు నా డౌన్ లైన్ పిలుచుకొని పోయేటప్పుడు డౌన్ లైన్స్ అంటా అన్నారు, నువ్వు ప్లాన్ సరిగ్గా చెప్పలేదు, ఆమె అయితే చదువుకుంది, ఆమె బాగా చెప్తుంది, నువ్వు చెప్పలేదు అని అన్నారు. వేరే వాళ్ళైతే ఏమైంటారంటే డిసప్పాయింట్ అయిపోయి, అవునులే మన వల్ల చెప్పే కాదని వెనక అడిగేసింటారు. కానీ నేను దాన్ని కసిగా తీసుకున్నాను. ఇంకొక రోజు నా పేరే చెప్పాలా, నన్నే పిలియాలా అనేసి పట్టుదలతో ప్లాన్ చెప్పడం నేర్చుకున్నాను అనమాట. ఈ రోజు డౌన్ లైన్ వేస్తున్నారు, వాళ్ళైతే లేరు, కానీ నేను ఈ రోజు సోఫాస్ వరకు వచ్చేసినాను అనమాట. ఎందుకంటే ప్లాన్ అంత పర్ఫెక్ట్ గా నేర్చుకున్నాను. ఒక్కొక్క రోజు డౌన్ లైన్స్ దగ్గర పోయినప్పుడు ఆ మాటలు వస్తాయి, కానీ దాన్ని నెగిటివ్ గా తీసుకోకూడదు అనమాట. చాలా మంది ఇది తీసుకొని ఆగిపోతారు. కాబట్టి కానీ అట్లా ఆగకుండా ఎవరైతే పర్ఫెక్ట్ గా ప్లాన్ చెప్పి నేర్చుకుంటారో వాళ్ళు ఈజీగా సక్సెస్ అవుతారండి దీంట్లో మట్టుకు. ఇంకా ప్లాన్ చెప్పేటప్పుడు డ్రెస్ కోడ్ అనేది ఖచ్చితంగా మనకి డ్రెస్ కోడ్ పాటించాలన్నమాట. అంటే మొత్తం ఫోటో షూట్ లో పోవాల్సిన అవసరం లేదండి, మన దగ్గర ఉన్న డ్రెస్ లోనే, ముఖ్యంగా జెంట్స్ అయితే
షేవింగ్ ఇంకా అంతా ప్రతిరోజు చెప్పేది అనమాట. షేవింగ్ చేసుకోవాలా, నీట్ గా వెళ్ళాలా అనేసి. అలా డ్రెస్ కోడ్ నీట్ గా ఉండాలా. డ్రెస్ కోడ్ నీట్ గా ఉంటేనే ఎదుటి వాళ్ళ ప్లాన్ వినే దాంట్లో కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. ఇంక మాత్రం టైం అనమాట. టైం వాళ్ళు ఇచ్చిన టైం కన్నా ఒక 2 నిమిషాలు ముందుగా వెళ్ళినామంటే వాళ్ళు మన పైన మంచి అభిప్రాయంతో వాళ్ళ ప్లాన్ వినేదానికి కూర్చుంటారు. డిసిప్లైన్ ఇది చాలా చాలా ముఖ్యం అండి. చాలా మంది అప్లైన్ పిలుచుకొని పోతారు. అప్లైన్ ప్లాన్ చెప్తా అంటే వీళ్ళు ఫోన్లు తీసుకోవడము, లేదా ఫోన్ ని తీసుకొని బయట వెళ్ళిపోవడము, ఇంకొక ప్లాన్ కోసం ఫోన్లు చేయటము, ఇలా చేస్తూ ఉంటారు. కానీ ప్లాన్ వినే వ్యక్తికి అప్లైన్ ఎవరో తెలీదు. ఎవరైతే పిలుచుకొని పోయింటారో వాళ్ళే తెలిసింటారు. వాళ్ళ ప్లాన్ వినే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళనే గమనిస్తా ఉంటారన్నమాట. అలా గమనించేటప్పుడు మీరు ఇలా పనులు చేసేటప్పుడు వాళ్ళ దృష్టి అంతా మీ పైన వెళ్తుంది. ఇక్కడ ప్లాన్ చెప్పేది విన్నర్ అన్నమాట. మళ్ళీ ఏమవుతుంది, అప్లైన్ వచ్చి ప్లాన్ చెప్తే కూడా అది సక్సెస్ కాలేదు అనేసి అనుకుంటారు. కాబట్టి ముఖ్యంగా పిలుచుకోపోయే వాళ్ళు, అప్లైన్ పిలుచుకోపోయే వాళ్ళు జాగ్రత్తగా ఈ డిసిప్లైన్ అనేది పాటించాలన్నమాట. ఇంకా టెస్ట్ మనీ అయితే మన మన సక్సెస్, మన అప్లైన్ సక్సెస్ అంతా చూపించాలన్నమాట. ఫస్ట్ చూపించిన తర్వాత వాళ్ళ దగ్గర అనాలి ఒక మాట, మా అప్లైన్ చాలా బిజీగా టీం ఉంది, అప్లైన్ చాలా బిజీగా అంటారు, ఒక బై లక్ ఫోన్ తీసినట్టే మీతో మాట్లాడిస్తానని చెప్పేసి తర్వాత టెస్ట్ మని గురుమాతకు కానీ గురుజీకి ఫోన్ చేసినప్పుడు కూడా ఏం చెప్పాలంటే, మనం ఎవరికైతే ప్లాన్ చెప్తానో వాళ్ళ గురించి కొంచెం వివరంగా చెప్పాలన్నమాట. వివరంగా చెప్తే దాన్ని బట్టి వాళ్ళు టెస్ట్ మనీలో వాళ్ళు మళ్ళీ మనకి గైడ్ లైన్స్ ఇచ్చే దాని వల్ల మనకి రిజల్ట్ కూడా వస్తుంది అనమాట. మనం అందాజుగా పలానా వాళ్ళు మాట్లాడండి అనేసి ఇచ్చేసినామంటే ఆ పక్క అప్లైన్స్ కూడా ఏం చేయలేరు అనమాట. కాబట్టి అది కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. ఇంక 4వ రోజు మా గురించి ఇంతసేపు చెప్పినానమాట. అప్ లైన్స్ అంటే ఎవరు, డౌన్ లైన్స్ అంటే ఎవరు, క్రాస్ లైన్స్ ఎట్లా ఉంటుందని. బీవీ అంటే బిజినెస్ వాల్యూ అనమాట. ఎన్ని రకాలుగా 9 రకాలుగా మనకు ఆదాయం అనేది ఇప్పుడు ఇస్తా ఉందన్నమాట. అప్ లైన్స్, డౌన్ లైన్స్, క్రాస్ లైన్స్ అంటే మనకు తెలిసిందే. మనల్ని జాయిన్ చేయించేవారు అప్ లైన్సే, మన పైన ఉండే వాళ్ళంతా అప్ లైన్స్ అవుతారు. డౌన్ లైన్స్ అంటే మనకి లెఫ్ట్ రైట్ వచ్చే వాళ్ళంతా మన డౌన్ లైన్స్ అనమాట. క్రాస్ లైన్ అంటే మన అప్లైన్ కి పక్కన ఉండే వాళ్ళు క్రాస్ లైన్ అవుతారు. వాళ్ళకి మనకి సంబంధమే ఉండకూడదు అనమాట. ఇంతవరకు అండి మాకు నా ఫోన్ లో గానీ, మా ఫోన్ లో అయితే ఇంతవరకు క్రాస్ లైన్ నెంబర్ ఒక్క నెంబర్ కూడా లేదండి. వాళ్ళంటే చెక్ చేసుకోవచ్చు. ఒక్క నెంబర్ కూడా ఏ రోజైతే నరేష్ సోమశంకర్ మా గురించి చెప్పినారో క్రాస్ లైన్ నెంబర్ పెట్టుకోకూడదు, వాళ్ళతో మాట్లాడకూడదని, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అదే పాటిస్తున్నాము. ఎక్కువ నెంబర్లు మా దగ్గర లేదండి. ఇలా చేస్తా ఉన్నాం కాబట్టి ఈ రోజు ఇంత విధంగా ఈ గ్రోత్ అనేది వచ్చిందనమాట. ఇంకా డౌన్ లైన్స్ అంటారు, ఎన్ని రకాలు ఉంటారు అనేసి. డౌన్ లైన్స్ నేను ఫస్ట్ లో చెప్పినట్లు డౌన్ లైన్స్ వస్తా ఉంటారు, వెళ్తా ఉంటారు. కాబట్టి కానీ వెళ్లకుండా మనం అయినంత వరకు వాళ్ళని సక్సెస్ చేపించేకే చూడాలన్నమాట. ఇంకా క్రాస్ లైన్ అయితే ఎందుకు దూరంగా ఉండాలంటే, చెప్పిన కదా పాకిస్తాన్ లాగా క్రాస్ లైన్ అనేసి, ఎవరు కానీ మన ఎదుగుదలకి ఎవరు ఒప్పుకోరు అనమాట. మనం ఎదుగుతామంటే మనల్ని డౌన్ చేసేకి చూస్తారు క్రాస్ లైన్. మనం ఎంత దూరంగా ఉంటే మనం అంత మంచిది. మనం డౌన్ లైన్స్ మనల్ని అయితే టచ్ చేయరు, కానీ మన కింద డౌన్ లైన్స్ టచ్ చేస్తా అంటారు. మెయిన్ లీడర్స్ అనేవాళ్ళు దానిపైన ఫోకస్, ఎందుకంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏమి తెలియదు క్రాస్ లైన్ అంటే ఏమనేసి. ఏదైనా ఫంక్షన్ దీనికి పోయినప్పుడు జాగ్రత్తగా పైన అప్లైన్స్ అనేవాళ్ళు డౌన్ లైన్స్ జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. ఇంకా మన కంపెనీలో ఎన్ని రకాలు గుర్తింపులు ఉంటాయంటే, ముందైతే క్యూసీ ఉంది, ఇప్పుడు క్యూసీ లేదు, స్లాబ్ అని ఇచ్చి ప్రతి ఒక్క రికగ్నిషన్ అనేది మనకు ఉంటుందన్నమాట. ప్రతి ఒక్క టార్గెట్ గురించి కూడా మనకి అన్ని 7 days లర్నింగ్ లో మా గురించి మనకు అర్థమయ్యమని ప్రతి ఒక్కటి పెట్టినారనమాట. మనం యూట్యూబ్ లో కానీ సెర్చ్ చేసినామంటే ఖచ్చితంగా ఇవన్నీ జరుగుతుందండి. థ్యాంక్ యూ మా గురించి ఈ అవకాశం ఇచ్చిన దానికి. ఏదైనా తప్పుగా మాట్లాడంటే క్షమించండి మా గురించి. తక్కువ టైం ఉందనేసి భిన్నగా క్లోజ్ చేసినాను మా గురించి. సారీ మా గురించి. థ్యాంక్ యూ మా గురించి. రైట్, గ్రేట్ అనమాట. చూడొచ్చు. సో లీనా మేడము సో ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేని వ్యక్తి అనమాట. ఈరోజు సేఫ్ షాప్ లో ఫాస్టెస్ట్ గా టాపర్ అయిపోయి ర్యాంక్ 7 కంప్లీట్ చేసుకొని మరి ర్యాంక్ 8 దగ్గరలో ఉన్నారనమాట. సో కంగ్రాచులేషన్ లీనా మేడం. సో ఇదే మాదిరిగా ఫాస్ట్ గా థ్యాంక్ యూ. ఎమరాల్డ్ ఫినిష్ చేసుకోవాలి అండ్ త్వరగా డైమండ్ కావాలని కోరుకుంటాను. 2025 లో మీ డైమండ్ కంప్లీట్ అయ్యాలని కోరుకుంటాను. ఖచ్చితంగా మా ఆల్ ది గురించి బెస్ట్. మీ బ్లెస్సింగ్ తో మా గురించి ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాము. థ్యాంక్ యూ మా గురించి. రైట్, ఆల్ ది బెస్ట్ మేడం. సో రైట్ టైగర్స్, ఈరోజు మరి సెషన్ ద్వారా ఏం తెలుసుకున్నారు అనేది సో ఒక లీడర్ తో మాట్లాడి చెప్పుకొచ్చేద్దాం. సో లీనా మేడం డౌన్ లైన్స్ లోనే మాట్లాడదాం. సో మీరా మేడం వెల్కమ్. చెప్పండి, ఏం తెలుసుకున్నారు ఈరోజు మీ అప్లై చెప్పిన మాటలు బట్టి. జై మా గురుజీ, గుడ్ మార్నింగ్ గురుజీ. మా గురుజీ ఈరోజు టాపిక్ అయితే షో ద ప్లాన్ మా గురుజీ. ఎక్సలెంట్ గా ఉంది మా గురుజీ.
మా గురుజీ ఒకటే మా గురుజీ ఈరోజు ఏదైనా మనం సక్సెస్ అవ్వాలంటే అప్లై అని చెప్తే అది వినాలా మా గురుజీ. మాకు తెలిసింది అదే మా గురుజీ. మీరు ఏది చెప్తే దాన్ని ఫాలో అవుతాను కాబట్టి ఈరోజు సక్సెస్ లో ఉన్నాం మా గురుజీ. మీరు ఏది చెప్పినా కానీ దాన్ని ఫాలో అవుతాం మా గురుజీ. దాని ప్రకారం చేసుకొని వెళ్తాం మా గురుజీ. థ్యాంక్ యూ మా గురుజీ. ఇంకొక విషయం మా గురుజీ చెప్పాలనుకుంటున్నాను మా గురుజీ. మొన్న చెప్పండి. లీనా మేడంది ఐఫోన్ది చార్జర్ దొరకలేదు మా గురుజీ. అంటే ఫీల్డ్ లో బూనా మేడం వాళ్ళ ఇంట్లో చేస్తున్నాను మర్చిపోవచ్చు మా గురుజీ. మా గురుజీ మేడం, చెప్పండి. అన్- అప్పుడు చార్జర్ కోసము 2 వీధులు తిరిగినాం మా గురుజీ. ఐఫోన్ అంటే ఎవరి దగ్గర కూడా లేదు మా గురుజీ. అంటే చూడండి ఇప్పుడు సేఫ్ షాప్ లో ఉండడం వల్ల నిజంగా ఆ బ్రాండ్ లోకి వచ్చినామని అనిపించింది మా గురుజీ. చాలా హ్యాపీ అనిపించింది. అంతా ఈ సేఫ్ షాప్ వల్లే మా గురుజీ. సేఫ్ షాప్ లో ఉండటం వల్ల అంత పెద్ద ఫోన్ యూస్ చేసేకి ఛాన్స్ దొరికింది మా గురుజీ. నిజంగా సరౌండింగ్ లో రిచ్ వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళ దగ్గర ఆ ఫోన్ లేదు మా గురుజీ. చాలా హ్యాపీ అనిపించింది మా గురుజీ. థ్యాంక్ యూ మా గురుజీ. ఇదంతా మన సేఫ్ షాప్ వల్లే సాధ్యమవుతాను మా గురుజీ. థ్యాంక్ యూ మా గురుజీ అవకాశం ఇచ్చింది. గాడ్ బ్లెస్ యూ మచ్ అండి. గాడ్ బ్లెస్ యూ. సూపర్. సో రైట్ టైగర్స్, మరి రేపు ఫంక్షన్ ఉందన్నమాట. రేపు ఫంక్షన్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. సో మరి ఎల్లుండి నుంచి జూమ్ సెషన్స్ ఎలా చేద్దాం? సో ఇలా కామన్ జూమ్స్ కొన్నాళ్ళు చేద్దామా, లేకపోతే విడివిడిగా చేద్దామా? ఇలాగే చేస్తాం. చెప్పండి లెజెండ్స్. కంబైన్ చేద్దాం. కలిసి కంబైన్ చేస్తాం. ఇలానే చేస్తారా? ఇలానే మీరు ఆర్గనైజ్ చేయకూడదా? ఆర్జీ చెప్పండి. ఇది కంబైన్ గా చేసుకో, వాళ్ళు సింగిల్ గా చేసుకుంటే బాగుంది. మాది ఇట్లా చేసుకుంటే ఎట్లా ఉందంటే 200 మంది స్ట్రెంత్ ఒక్కళ్ళు పెంచలేకపోతున్నాం. సో మొత్తం ఎల్లుండి నుంచి సేమ్ ఇదే ఫార్మాట్ లో మీరు కండక్ట్ చేసుకోండి. ఓకేనా? ఓకే మాది. సో ఇప్పుడు ఏదైతే మేము చేస్తున్నామో టెస్ట్ మనీ అనేది కంపల్సరీగా రోజుకు ఒక టెస్ట్ మనీ చెప్పించండి. ఎక్కువ టెస్ట్ మనీలు జరుగుతాయి అప్పుడు. సో చూద్దాం, మళ్ళీ ఒక వారం చూసి రిజల్ట్ పరంగా పెరిగితే ఓకే, లేదంటే ఏం చేయాలో అప్పుడు నరేష్ బాబుతో మాట్లాడి చేద్దాం. ఓకేనా? సో మళ్ళీ ఒక ప్రయత్నం నరేష్ బాబు చెప్పినట్టు చేద్దాం. సో వచ్చే ఫంక్షన్ తర్వాత నుంచి కాదు, రేపు కూడా సో ఇండివిజువల్ జూమ్స్ పెట్టుకున్నా ఒక పావు గంట 20 నిమిషాలు పెట్టుకొని క్లోజ్ చేసుకొని ఫంక్షన్ ఒక టైంకి వచ్చేటట్టు చూసుకోండి. ఫంక్షన్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫంక్షన్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే రేపు కొన్ని విషయాలు